మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ జీవితంలో జరిగే ప్రతి కష్టం, ప్రతి విజయం, ప్రతి సంబంధం ఒక అన్సీన్ ఫోర్స్తో కలిసి నడుస్తున్నాయి. దానిని మనం కర్మ అని పిలుస్తాం. ఇవన్నీ కర్మ యొక్క ఆటలు. కానీ శుభవార్త ఏంటంటే మన పురాణాలు ఈ కర్మ చక్రం నుండి బయటపడే అద్భుతమైన మార్గాలు చూపిస్తాయి. భాగవతం, రామాయణం, మహాభారతం నుండి స్ఫూర్తితో ఈరోజు మనం కర్మని జయించడానికి శక్తివంతమైన మార్గాలను తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో కొంచెం శ్రద్ధగా చూడండి. ఈ ఫార్ములాస్ని మీ జీవితంలో ఎలా వాడాలో తెలుసుకోండి. సిద్ధంగా ఉన్నారా? అయితే ఇంకెందుకు లేటు, లెట్స్ డైవ్ ఇన్. ముందుగా కర్మ అంటే ఏమిటో సింపుల్గా తెలుసుకుందాం. కర్మ అంటే కేవలం చర్య కాదు, మనసు, మాట, శరీరంతో, ఉద్దేశంతో చేసే ప్రతి పని. ఉదాహరణకు, మీరు ఒక స్నేహితుడికి సహాయం చేస్తే ఆ సహాయానికి ఉద్దేశం స్వచ్ఛమైనదా లేదా ఏదైనా ఆశించారా, అది కర్మను నిర్ణయిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నీవు కర్మను చేయడానికి హక్కు ఉంది, కానీ ఫలితం పైన కాదు అని. దీని అర్థం ఏంటి అంటే మనం చేసే పనిపైన దృష్టి పెట్టాలి, కానీ దాని నుండి వచ్చే ఫలితాల మీద కాదు అని. ముందు మనం చేయాల్సిన పనిని పూర్తి చేయాలి, తర్వాత సంగతి తర్వాత. ఈ చర్యలను మన ఆత్మపై సంస్కారాలు అనే ముద్రను వదిలిపెడతాయి. ఇది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. కానీ ఈ చక్రం నుండి బయటపడే మార్గం ఉంది, అంటే దాన్ని మన పురాణాలు అద్భుతంగా వివరిస్తాయి. భాగవత పురాణంలో ప్రహ్లాదుడి కథను చూద్దాం. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకాశిపు యొక్క పాపకర్మల మధ్యలో ఉన్నప్పటికీ విష్ణువు పట్ల అపారమైన భక్తితో కర్మబంధాల నుండి విముక్తి పొందాడు. అతను ఏ ఫలితాన్ని ఆశించకుండా దైవంపై పూర్తి నమ్మకంతో జీవించాడు. ఈ కథ మనకు పూర్తిగా చెప్పేది ఏంటంటే భక్తి మరియు శరణగతి కర్మను దహించగల శక్తివంతమైన సాధనలు. మనం కూడా రోజు కొన్ని నిమిషాలు దైవనామ స్మరణ చేస్తే మన కర్మ ముద్రలు తగ్గిపోతాయి. రామాయణంలో హనుమంతుడు రామునికి నిస్వార్థంగా సేవ చేశాడు. అతను ఎలాంటి గుర్తింపు, బహుమానం ఆశించలేదు. కేవలం రామసేవే అతని లక్ష్యం. ఈ నిస్వార్థ చర్యలు అతన్ని కర్మ బంధాల నుండి విముక్తి చేశాయి. ఆధునిక జీవితంలో మనం కూడా ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఫలితాలని ఆశించకుండా చేయవచ్చు. ఉదాహరణకు, ఒక స్వచ్ఛంద సేవలో పాల్గొనటం లేదా అవసరమైన వ్యక్తికి సహాయం చేయటం. భాగవతంలో అజామినుడు ఒక పాపాత్ముడు, కానీ మరణ సమయంలో విష్ణునామాన్ని జపించడం ద్వారా అతని కర్మలు తొలగిపోయాయి. ఇది మనకు స్పష్టంగా చెప్తుంది దైవభక్తి ఎంత శక్తివంతమైనదో. ఒక్క క్షణం నిజాయితీతో దైవనామాన్ని స్మరించిన జన్మల కర్మలు నాశనం అవుతాయి. మెదడు మనల్ని అర్థం చేసుకోవాలి. మీ రోజుల్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగండి. నేను ఎందుకు కోపం లేదా ఈర్ష్య చూపిస్తున్నాను అని ఆలోచించండి. విష్ణు పురాణంలో రిభుముని చెప్తాడు, ఆత్మను శరీరం నుండి వేరు చేసి చూడమని. ప్రతిరోజు సాయంత్రం 5 నిమిషాలు డైరీ రాయండి. మీ రోజు చర్యలను, ఆలోచనలు రాసి ఏవి కర్మ బంధాలను సృష్టిస్తున్నాయో గుర్తించండి. మహాభారతంలో యుధిష్ఠిరుడు ఫలితాలను ఆశించకుండా ధర్మాన్ని అనుసరించాడు. ఆధునిక జీవితంలో మనం ఆఫీసులో పనిచేస్తున్నా లేదా ఇంట్లో కర్తవ్యం నిర్వర్తిస్తున్నా ఫలితం కోసం కాకుండా ఆ పనిని ఒక సేవగా భావించండి. ఒక చిన్న పనిని, ఉదాహరణకు ఇంటిని శుభ్రం చేయటం, ఫలితం ఆశించకుండా చేయండి. ఇది మీ మనసును అనాసక్తి వైపుకు తీసుకెళ్తుంది. ప్రహ్లాదుడు లాంటి భక్తి మనల్ని దైవంతో జోడిస్తుంది. ఆధునిక జీవితంలో బిజీ షెడ్యూల్లో కూడా రోజు 10 నిమిషాలు హరే కృష్ణ మంత్రం లేదా మీకు ఇష్టమైన దైవనామాన్ని జపించండి. ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి మీ చర్యలను దైవానికి సమర్పించండి. ఇది మీ మనసును ప్రశాంతం చేస్తుంది. హనుమంతుడు మనకు చూపించినట్లు సేవా కర్మను శుద్ధి చేస్తుంది. ఆధునిక జీవితంలో ఒక అవసరమైన వ్యక్తికి సహాయం చేయటం లేదా స్వచ్ఛంద సంస్థలో చేరటం ద్వారా మనం ఈ సూత్రాన్ని అమలు చేయవచ్చు. వారానికి ఒకసారి ఒక చిన్న సేవ చేయండి. ఒక పేదవాడికి ఆహారం ఇవ్వటం లేదా మీ కమ్యూనిటీలో సహాయం చేయటం. ఈ రోజుల్లో కర్మ బంధాలు ఎలా ఏర్పడతాయి? సోషల్ మీడియాలో ఈర్ష్య, ఆఫీసులో పోటీ లేదా కోపంతో స్పందించటం, ఇవన్నీ కొత్త కర్మ సమస్యలను సృష్టిస్తాయి. ఈ సమస్యలను గుర్తించి వాటిని పురాణ సూత్రాలతో ఎలా ఎదుర్కోవాలి? ఉదాహరణకు, ఈర్ష్య వచ్చినప్పుడు ఒక క్షణం ఆగి ఒక మంత్రం జపించండి లేదా ఆ వ్యక్తి కోసం మంచిని కోరుకోండి. ఇది మీ కర్మను శుద్ధి చేస్తుంది. కర్మను జయించటం అంటే మన ఆలోచనలను, చర్యలను శుద్ధి చేసుకోవడం మరియు దైవంతో సంబంధం స్థాపించడం. భాగవతం, రామాయణం, మహాభారతంలో మనకు చూపించిన మార్గాలు స్వీయ అవగాహన, నిస్వార్థ సేవా భక్తి ఈరోజు మన జీవితంలో కూడా అమలు చేయవచ్చు. సో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ, ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నేను కామన్గా ఇంత తెలుగులో మాట్లాడను. ఇది స్పిరిచువల్ కంటెంట్ కాబట్టి ఇలా పూర్తిగా తెలుగులోనే మాట్లాడాను. మన ఛానల్లో మీరు వీడియోస్ చూసినట్లయితే కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. తెలుగు అంటే ప్రేమ తక్కువ అని కాదు, దేశ భాషలంతా తెలుగు లెస్స అన్నారు మన పెద్దలు. కానీ కొన్ని వీడియోస్లో ఇంగ్లీష్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్స్లో చెప్తారు అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది.